ప్రపంచంలో బొక్కేపారం అంటూ ఏదైనా ఉంది అంటే అది కొడుకుని కనడం పెంచడమేరా. అదేనా అంత మాట అనేసో? అది నేనన్నది కాదు, మరెవరన్నారో? నాలాటో తండ్రి. ఎవరో మహానుభావుడు. సినిమా గుర్తులేదు గాని తండ్రి క్యారెక్టర్ వేసిన వ్యక్తి. అబ్బో బాగా చెప్పాడురా. ఓ అది సినిమా నాన్న. కన్నా సినిమా కథలు ఎక్కడి నుంచో పుట్టవరా, మన బూటిగాళ్ళ ఇళ్లలోంచే పుడతాయి. అయితే ఇప్పుడేంటంటో? నేనేమంటాను, విషయాన్ని చెప్పడం జరిగింది తమరికి అంటాను. అయినా కొడుకు వల్ల పెద్ద బొక్కండం ఏం బాలేదు నాన్న. ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే సోత్తన్న జనం సెన్సారోళ్ళు ఒప్పుకోర్రా. అంటే ఒప్పుకుంటే అనేస్తావా? నువ్వు 12 ఏళ్ల నుంచి ఏదో శాతనాలని చెప్పి ఏదో ఎలగబెడుతున్నావు. పైగా ప్రపంచంలో నా అంత ఎంకరేజ్ చేసే తండ్రి లాటోడు ఎవడో ఉండడని నీ ఫ్రెండ్స్ చేత ఓ తెగ చెప్పించేస్తుంటావు నాకు. అప్పుడప్పుడు కాదు నాన్న, ఎప్పుడూ చెప్తుంటాను. ఏహే, నీటి మీద రాతల్లో ఇప్పటికే ఓ పుష్కరం వెళ్ళిపోయి ఇంకో పుష్కరం దగ్గరకు వచ్చేస్తుంది. కానీ నీలో మాత్రం నాకు మార్పు ఏమీ కనిపించట్లేదురా. అదేంటానా, అప్పుడు 18 ఇప్పుడు 30 దగ్గరికి కదా వస్తున్నాను. అదే నేనంటుంది, పెరిగింది ఏజ్ గేజ్ అంతేగాని నీ ఉద్యోగంలో ఆ ఉద్యోగానికి సంబంధించిన డెవలప్మెంట్లో మాత్రం ఏమాత్రం హైక్ లేదు. అది నేనంటున్నది. నాకు ఒక రోజు వస్తుంది చూద్దుగాను. అదేరా నా బాధ. నీకు ఆ రోజు వచ్చేప్పటికి నీ తండ్రిని చూడటానికి ఈ తండ్రి ఉంటాడో లేదోనని. అదేంటనా నోటికి శుతిపత్తి లేకుండా ఏదో ఒకటి మాట్లాడేస్తావు. నిజం నెక్కచ్చిగా ఉంటది, కంచెత్తన ముళ్ళు కాల్లో గుచ్చుకున్నట్టు. నా మట్టుకి నీ మీద ప్రేమ గాని ద్వేషం గాని అభిమానం గాని అనుమానం గాని కూడా లేదురా చివరికి. కానీ అపనమ్మకం మాత్రం ఉందరా పుష్కలంగా. అమ్మయ్యా పోన్లే నాన్న, థ్యాంక్ గాడ్. నా మీద నీకేమున్నా లేకపోయినా అనుమానం లేదన్నావు చూడు, అది చాలు. సడలిపోతుందిరా, రోజు రోజుకి సన్నగిలిపోతుందిరా. దేనికి చలించను నువ్వు ఈ మధ్యన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాయన్నానా? అదేనన్నా, నేను ఒక్కడే ఒంటిగాడు సొంటి గుమ్ములో ఉంటే బాగున్నావు, ప్రాబ్లమే లేదు. కానీ చుట్టూ చుట్టాలున్నారు, బంధువులున్నారు, శ్రేయోభిలాషులున్నారు, స్నేహితులున్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, చివరికి దారిన పోయే దానయ్యలు కూడా ఉన్నారు. మీ వాడేం పీకుతున్నాడు ఇన్నేళ్ళ నుంచి, మీ వాడేం చేస్తున్నాడు ఇన్నాళ్ళ నుంచి అంటే ఒకటే ఎసరెట్టేస్తున్నారా. ఎసరు. ఇన్నాళ్ళు ఏదో ఒకటి చెప్పే కదా మేనేజ్ చేసావు, ఇంకొన్నాళ్ళు ఏదో ఒకటి చెప్పు. ఇంకొన్నాళ్ళు అలా చెప్పే ఓపిక సహనం నాకు తక్కువ అవుతున్నాయని అనిపిస్తుందిరా ఈ మధ్య. ఎందుకు? ఎలాగో ఏముందిరా, ఈ మధ్య ఆరోగ్యంలోకి అనారోగ్యం వచ్చి చేరుతోంది. దాంతో ఎప్పుడూ లేనంత నీరసం నైరాస్యం నాలో ఆవరించుంటున్నాయి. ఇప్పటిదాకా నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నానురా నీ పట్ల. కానీ ఎందుకో మొన్నటి నుంచి చూస్తున్నాను, గుండె బలహీనపడుతుందో నాలో మరి ఏం మార్పు వస్తుందో తెలియదు. కానీ నాకు నీ మీద భయం వేస్తుందిరా. అదేంటి నీకు ఒంట్లో బాగోట్లేదు, నాకెప్పుడు చెప్పలేదే? చెప్పేంట్రా ప్రయోజనం? నువ్వు ఆదర్ని నేను ఇద్దరిని అన్నట్టుగా నువ్వు అక్కడ నేను ఇక్కడ. అప్పుడప్పుడు అనిపిస్తుంది, నిజమే కదా, అందరిలాగా నిన్ను కూడా ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాను లేకపోతే ఏ గుమస్తాగాను నాలాగే ఏ టీచర్ గాను చదివించేసి చేసేసి ఉంటే ఎంత బాగుండేది. కానీ ఈ క్రియేటివ్ ఫీల్డ్ అంటూ నువ్వు వెళ్ళిన దారి ఉంది చూశావు, అదెందుకోరా? ఎందుకు? నాకది అంత ఉపయోగకరం కాదని అనిపిస్తోంది. నువ్వు అందులో సక్సెస్ కాలేవేమో అనిపిస్తోంది. అది నా లోపం కాదు, నా లోపం కాదు. చుట్టూ ఉన్నవాళ్ళు, నీ సిస్టర్స్, నీ బ్రదర్స్, నీ కజిన్స్, వీళ్ళందరూ లక్షల ప్యాకేజీల్లో జీతాలు సంపాదిస్తుంటే నువ్వు అక్కడికెళ్ళి ఇండస్ట్రీలో ఉండి 10 ఏళ్ళు దాటిపోతుంది. కానీ నువ్వేం సంపాదించావు?
అని వెనక్కి తిరిగి చూసుకుంటే హ, ఎందుకు చాలా భయంగా ఉందిరా. ఎవరికైనా ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నానురా. నానా ఎప్పుడు ఎంకరేజ్ చేశా నువ్వు ఇలా అంటావని కల్లో కూడా అనుకోలేదు. కానీ వాస్తవంలో అనుకోవాల్సి వస్తుందిరా ప్రస్తుతం. నేను పోయాక నాకు సంబంధించి చేయాల్సిన పనులేవి నువ్వు చెయ్యవని నాకు తెలుసురా. నాన్న ఏం చెప్పకు. ఎందుకంటే ఒక్క డేట్ ఆఫ్ బర్త్, తండ్రి దిది అని, తల్లి పుట్టినరోజు వస్తోందని, మా ఇద్దరి పెళ్లి రోజు వస్తోందని కనీసం అది బుర్రలో నీకు గుర్తుండటం లేదంటే ఏమనాలి? ఎప్పుడు చూసినా బిజీ 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 అంటావు. చుట్టాలిళ్ళకి రావు, బంధువులిళ్ళకి వెళ్ళావు, లేదా కూడా తీసుకువెళ్తాను అంటే నాకు బిజీ, నాకు కుదరదు అంటావు. మరి ఇంకెప్పుడురా చుట్టాలను కలుసుకునేది, బంధువుల్ని పరామర్శించేది, లేకపోతే శుభకార్యమైనా అశుభకార్యమైనా అటెండ్ అయ్యేది? చెప్పు. ఇవన్నీ నేనే చూస్తున్నాను. అంటే నా తర్వాత నాకు కొడుకున్నాడని, ఆ కొడుకు వీళ్ళందరికీ సంబంధించినటువంటి మంచి చెడు యోగక్షేమాలు చూస్తాడని నేను గ్యారంటీగా చెప్పగలనా వాళ్ళకు? ప్రామిస్ చేయగలనా? నేను చెయ్యలేను. అందుకే చెప్తున్నాను. కన్నా నాకు నీ మీదే బాధ లేదురా. అరే ఇదేంటి వీడిలా తయారయ్యేదేంటి అని ఎప్పుడైనా అన్నానా? నువ్వెప్పుడూ ఫోన్ చేస్తావు లేదా మెసేజ్ పెడతావు. మీరు రావద్దు డాడీ, ఫోన్పేలో కొట్టేయండి చాలు అంటావు. గూగుల్ పేలోనో ఫోన్పేలోనో ఎక్కడో అక్కడ అప్పో సొప్పో చేసి నీకు నేను పంపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అని ఒక చిన్న మెసేజ్ పెట్టేస్తావు. ఆ తర్వాత మళ్ళీ కనబడు, మళ్ళీ నీ ఫోన్ పలకదు. కానీ అవన్నీ నేను భరిస్తున్నానా లేదా? ఎందుకని? నాకు తెలుసు నా కన్న ప్రేమ అంత స్ట్రాంగ్. అలాగే నువ్వు కూడా ఏదో చెయ్యాలని కాదు, ఏదో సాధించాలి ఈ లైఫ్లో. ఎలాగైనా సరే నా తల్లిదండ్రులకి, అలాగే చుట్టూ ఉన్నటువంటి ఈ బంధువర్గానికి, నా ఫ్రెండ్స్ వీళ్ళందరికీ నేనేంటో చూపించాలనే కసితో నువ్వు 12 ఏళ్ల నుంచి అజ్ఞాతవాసం చేస్తున్నావు. కానీ ఇంకెన్నాళ్ళిది? ఇంకెన్నాళ్ళురా? చెప్తున్నాగా, ఎందుకు ఈ మధ్య నాకు భరించే శక్తి తక్కువ అవుతుంది. నువ్వేమనుకున్నా సరే అంతే. ఏం చెప్పలే, నేనేం చెప్పలేనురా. నీ కళ్ళలో కన్నీళ్ళ? కొంప తీసి గ్లిజరిన్ గాని తెచ్చుకొచ్చావా? కంటికి రాసుకొచ్చావా? ఏంటన్నా నువ్వు ప్రతిదీ జోక్గా తీసుకుంటావు. నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో మీ మీద నాకు అంతకు రెట్టింపు ప్రేమే ఉంది. ఎరా ఇవి గ్లిజరిన్ నీళ్ళు అనుకుంటున్నావా? పైగా ఏం నాన్న నన్ను ఏడవద్దు అని నువ్వేడుస్తున్నావు అని అంటున్నావా? కాదురా, ఇవి సినిమా కన్నీళ్ళు కాదు. నిజంగా నా మనసులోంచి వచ్చిన కన్నీళ్ళు. నీ మీద నాకు ప్రేమ ఉంది, నా మీద నీకు. కానీ చుట్టూ ఉన్న సమాజం కూడా మనల్ని సమర్థించాలి అంటే మనమేంటో నిరూపించుకోవాలి. అది పుష్కరాలు దాటిపోతే మనం ఎంత సాధించినా అది వ్యర్థమే అవుతుందిరా. అదొక్కటే నా బాధ. అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను. సరే అన్నట్టు ఫ్లైట్కి టైం అవుతుందిగా. ఓకే, ఈసారి మాత్రం కొంచెం గట్టిగా ప్రయత్నం చేయరా. ప్రతిసారిలాగా కాకుండా నేను ఒకట్లే భరిస్తాను. మన చుట్టాలందరిలోనూ నేను తలెత్తుకు తిరిగేలా మాత్రం చేయరా. నీకు ఇంకో విషయం చెప్పనా? ప్లాన్ ఏ, ప్లాన్ బి లైఫ్లో ఉండాలిరా. ఒక్కోసారి మనం ఎన్నో అనుకుంటాం, అవేవి జరగకపోవచ్చు. మనం అనుకున్న ప్లాన్ ఏ ఫెయిల్ అవ్వచ్చు. కానీ
పక్కనే ఉంచుకున్న ప్లాన్ బి ఉంది చూసావు, దాన్ని కనుక మనం అడాప్ట్ చేసుకోవాలి. అట్లీస్ట్ ప్లాన్ బిలో అయినా సరే సక్సెస్ను సాధించగలం. ఇది నేను గొప్ప ఇంజనీర్ అవ్వాలనుకున్నాను, కానీ నా ఆర్థిక పరిస్థితులకి మా ఇంట్లో వాళ్ళు బిఈడి చదవరా చాలు, స్కూల్ మాస్టరీ ఉద్యోగం చేస్తే చాలులే అని చేయించారు. ఏం చేశాను? ప్లాన్ ఏ వర్కౌట్ కాలేదు, ప్లాన్ బిలో సక్సెస్ అయ్యానా లేదా? నువ్వు అంతే, నువ్వు అంతే. సరేరా, కానీ ఇన్నేళ్ళు నువ్వేదో సాధించాలని చేసిన ప్రయత్నం వృధా అయ్యింది అన్న బాధతో నువ్వు మాత్రం ఆత్మహత్యా ప్రయత్నాల్లాంటివి మాత్రం చేయకూడదే. అవన్నీ పిచ్చి పనులురా. జీవితంలో ఎదగలేనివాడు, మానసికంగా బలహీనమైనవాడు చేసేటువంటి పిచ్చి పనులురా. అవి మాత్రం చెయ్యకే. అవి చెయ్యను అని నాకు మాటి.